హాయ్ అండి. ప్రెజెంట్ తెలంగాణలో చూస్తున్నారు కదా, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పర్లేదు బానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది, ఏ అంశం పైన బాగుందంటే ఏం చెప్తారు? అంటే ఆ గవర్నమెంట్ లా ఇచ్చిన నోటిఫికేషన్ పెండింగ్ నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ లో ఫిల్ చేసిండు బెటర్. బట్ ఫ్రీ పథకాలు ఇవ్వడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పథకాలు కూడా మనది సోమరిపోతులు చేయడం తప్ప ఏం లేదు. అంటే ఫ్రీ బస్ కానీ అండ్ మనకి చాలా ఉన్నాయి కదా, ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్ అని చెప్పేసి. ఫ్రీ బస్ ఉంచితే మంచిగా ఉంటుందా, తీసిస్తే మంచిగా ఉంటుందా? ఫ్రీ బస్ కన్నా మినిమం ఒక హాఫ్ టికెట్ తో ఇవ్వడం బెటర్. ఫ్రీ బస్ తీసేయడం బెటర్. ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఫ్రీ అనేది? పింఛన్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలి, పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇస్తే బెటర్. సో ఇప్పుడు రేషన్ కార్డ్స్ కూడా ఇస్తామని అంటున్నారు కదా, మరి రేషన్ కార్డ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇస్తురుగా అవుతుంది అంటారా మరి? హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు మరి? మనకు అంత అంటే ఇల్లు కూల్ చేయడం అనేది అంత ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ తో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఏమో ఇక మనకు స్కూళ్ళ గురించి అంత ఐడియా లేదు. అంటే ఇంతకు ముందు చూసుకునే వాళ్ళకైతే చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లుంది? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లల్ని పంపించడానికి తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తున్నారు కదా, మరి సదుపాయాలు ఉన్నాయా లేవా? ఏమో మరి ఇంకా మనకు ఐడియా లేదు. ఓకే. సర్వే చేశారు కదా ఇందిరమ్మ ఇల్లు అని, మీకు జరిగిందా సర్వే? అయ్యింది. ఓకే. సో ఫొటోస్ తీసుకోవడం కానీ సర్వే కానీ కరెక్ట్ గానే జరిగిందా? కరెక్ట్ గా జరిగింది. ఓకే. వస్తుందని చెప్పారా ఇల్లు మీకు? లిస్ట్ అయితే పేరు వచ్చింది, చూడాలి. థ్యాంక్ యూ.